హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి క్యాప్టెన్ మిల్లర్ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. సో ఈ మూవీ విషయానికి వచ్చేసరికి మన బ్లాట్ కానీ స్టార్ట్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. చాలా అంటే చాలా 20 minutes దాకా టైం తీసుకుంటుంది. 20 minutes టైం అయిపోయిన తర్వాతే మీకు మెయిన్ బ్లాట్లోకి అయితే వస్తుంది. మన హీరో వచ్చేసరికి మిలిటరీకి వెళ్ళిన దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఆ మిలిటరీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ లైఫ్లో మారటానికి కొన్ని కారణాలు ఏంటి అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. సో ఓవరాల్గా మూవీ వచ్చేసరికి బాగానే ఉంది, కానీ నాకు కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది. సందీప్ కిషన్ గారిని తీసుకున్నారు. సో ఆయన క్యారెక్టర్ అనేది అసలు యూజ్లెస్. ఏదో క్లైమాక్స్లో అలాగే మిడిల్లో ధనుష్ను ఒక సిచ్యువేషన్లో కాపాడుతాడు. ఆ సిచ్యువేషన్ కాపాడడం కోసం ఆయన పెట్టినట్టు అయితే అనిపించింది. సో ఇంక అంతమించి అయితే ఏం లేదు. ఇంకో విషయానికి వచ్చేసరికి శివన్న, మన శివరాజ్ కుమార్ గారు. సో శివన్న క్యారెక్టర్ కూడా అంత అనిపించదు. ఫస్ట్లో స్టార్టింగ్ ఏందిరా నాయన అసలు ఈ క్యారెక్టర్ కోసం శివన్ని ఎందుకు తీసుకున్నారు అని అనిపిస్తుంది. సో క్లైమాక్స్ వచ్చేసరికి శివన్న క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది అది. సో ధనుష్ విషయానికి వచ్చేసరికి తన యాక్టింగ్ లెవెల్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు కనెక్ట్ అయ్యేదే ధనుష్ క్యారెక్టర్ వల్ల ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు మూవీలో. సో అదనమాట. బ్లాడ్ విషయానికి వచ్చేసరికి ఏం లేదు, ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ని గుడి లోపలికి అయితే రానియరు. ఆ గుడి లోపలికి రానిపోవటానికి కారణం ఏంటి, అసలు బ్రిటిష్ వాళ్ళ మధ్యలో వీళ్ళకి ఊరోళ్ళకి గొడవ ఏంటి అనేది మీరు మూవీలో చూస్తారు. సో మిల్లర్ క్యాప్టెన్ అంటే మామూలుగా అతని పేరైతే ధనుష్ పేరు వేరే ఉంటుంది. క్యాప్టెన్ మిల్లర్గా ఎలా మారాడు అనేది మీరు 100% మూవీలోనే చూసి తెలుసుకోవాలి, ఎందుకంటే అంతలా బాగుంటుంది. ఈ వీడియోకి అయితే గైస్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.